హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. దాంట్లో ఇదే నా ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. సో నాకు కొంచెం ఏమంటారు కాఫ్ వచ్చింది అనమాట. సో కొన్ని రోజుల దాకా వాయిస్ అలాగే ఉంటుంది. 2 వీక్స్ నుంచి తగ్గట్లేదు. ఇంకా లేచకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ మన ఫస్ట్ వీడియోని అయితే మనకి బ్లాక్స్ ఫ్రూట్స్ అనమాట. రోబ్లాక్స్లో నాకు తెలిసి ఈ ఛానల్లో మ్యాక్సిమం రోబ్లాక్సే రావచ్చు. ఎందుకంటే రోబ్లాక్స్లో చాలా గేమ్స్ ఉన్నాయి కదా, 10 మిలియన్ ప్లస్ ఏమో ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే కష్టం. కొన్ని చేద్దాం, ఒక 1000 లోపు, అంటే ఇయర్ లోపు అయితే కష్టం. ఎందుకంటే 365 డేస్ ఒక రోజుకి పెట్టాలన్నా సరే 365 వీడియోస్ పడతాయి అంతే. కాబట్టి కొన్నిసార్లు లైవ్లు కూడా వస్తా సండేస్ అలాంటి టైమ్స్లో సెలవులు వచ్చినప్పుడు. ఒకవేళ రాలేదనుకోండి, నార్మల్ వీడియోస్ ఒక 3 డేస్కి అయినా పెట్టడానికి ట్రై చేస్తా. ఇంకా వచ్చి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేనైతే సెకండ్ సీలో ఉన్నా. లెవెల్ అయితే 1225. సో ఇప్పుడైతే మనకు కొంచెం క్వెస్ట్స్ అయితే చేద్దాం. ఇది నేను ఉన్నదైతే హాట్ అండ్ కోల్డ్ అనమాట. నా దగ్గర బుద్ధా ఫ్రూట్ అయితే ఉంది. అండ్ అలాగే ఏమంటారు వాటర్ కుంఫు అనుకుంటా, అదొకటి ఉంది. ఇంకా నా దగ్గర కొన్ని అద్భుతమైన ఫ్రూట్స్ ఉన్నాయి. స్పైడర్ ఫ్రూట్ ఉంది, లవ్ ఫ్రూట్ ఉంది, బుద్ధా ఫ్రూట్ ఉంది, క్వేక్ ఉంది. ఈ 4 లెజెండరీ అనమాట. మ్యాగ్మా ఫ్రూట్, గోస్ట్ ఫ్రూట్, బ్యారియర్, రబ్బర్, లైట్, ఈ 5 ఏంటి ఎపిక్. ఇంకా నాకు డైమండ్, డార్క్ ఫ్రూట్, శాండ్, ఐస్, ఫాల్కన్, ఫ్లేమ్, ఇవేమో రేర్. అండ్ కామన్ ఫ్రూట్స్ స్పైక్, స్మోక్, బాంబు, స్ప్రింగ్, స్పిన్, రాకెట్, ఇవన్నీ కామన్. రాకెట్ ఫ్రూట్, స్పిన్ ఫ్రూట్ నాకు అస్సలు నచ్చదు. ఓకే, ఈ ఫ్రూట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. నా దగ్గర ఒక్కొక్క 1+ స్టోరేజే ఉంది. నా దగ్గర రోబాక్స్ కూడా వాడిని చెప్పాలంటే అసలు రోబాక్స్ని ఏంటంటారు టాప్అప్ కూడా చేయను. ఎందుకంటే డబ్బులు ఇంటికి వేస్ట్ చేయడం. 100 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 95 రూపీస్ అనుకుంటా. డ్రాగన్ ఫ్రూట్ ఏమో కాస్ట్ వచ్చేసి 5000 రోబక్స్. అంటే మీరు ఊహించుకోండి, 6000 రూపీస్ ఎంత పడుతుంది ఒక్క గేమ్లో. ఒక పర్మనెంట్ ఫ్రూట్ కోసం చాలా ఎక్కువ ప్రైస్ పెట్టేసాడు అసలు. ఒకవేళ డాలర్స్ చూసుకుంటే $50 అంట, 5000 రోబక్స్. ఇంకా నా దగ్గర అలాగే బుద్ధ అనేది అవేకన్ అయిపోయింది. సో దీంతో చాలా ఈజీ అనమాట. స్టాట్స్లో చూపించవచ్చు, తర్వాత చూపిస్తానులేండి. నాది ఏమంటారు మీలీ అయితే మ్యాక్స్ అవుట్ చేస్తా. మిగతా బ్లాక్ ఫ్రూట్, హెల్త్, ఈ రెండే పెంచాలి. గన్స్ ఇంకా స్వార్డ్స్ ఉన్నాయి. అవి ఎవడే ఎంచుకోడు చెప్తాను నిజంగానే. ఎందుకు పనికిరావు గన్స్ స్వార్డ్స్, నార్మల్ పెట్టుకున్నాను అంతే. యాసిడ్ గన్ అంట, దాని పేరు మర్చిపోయాం కాదు, అలా ఉంది అది, విప్ లాగా నా ఇన్వెంటరీలో చూసారు కదా. ఇలాగే హెల్త్ వచ్చేసరికి పోతుంది 125. అండ్ ఇలాగా ఎంతసేపు అప్పుడైతే ఫుల్ గ్రైండ్ చేసేవాడిని, ఇప్పుడు తగ్గించేసా. ఎందుకంటే కొంచెం గ్యాప్ ఇస్తే బాగుంటుంది, బోర్ కొడుతున్నట్టు అనిపించి తగ్గించా. అప్పుడు అంటే జనవరి టైంలోని, ఈ ఇయర్ జనవరి టైంలోని అసలు గంటలు ఆడుకోనివాడు ఇంటికి వచ్చిన వెంటనే స్కూల్ నుంచి. ఓకే, ఇంకా ఇలా చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది మనకి వీడియో. సో స్కిప్ చేసేస్తా. లాస్ట్ అంటే ఈ వీడియో చాలా చిన్నగా ఉంటుంది, చెప్పాలంటే ఒక 7 మినిట్స్ అలా ఉంటుంది అంతే. ఎవడ్రాడు బ్రో, నేను నా పాటని క్వెస్ట్ చేసుకుంటే వీడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు భయ్య. ఇటు కొంత ఆగండి, నా దగ్గర బుద్ధ మ్యాక్స్ అవుట్ ఉంది. ఆడైతే కొంచెం లెవెల్ తక్కువ అనిపిస్తుంది, చూడాలి. షిఫ్ట్ వాడు బ్రో. ల్యాగ్ ఏంటి బ్రో, చాలా ల్యాగ్ అవుతుంది చెప్పినా కదా. నెట్ ఫ్లక్చువేట్ అయితే ఘోరంగా అవుతుంది. అనుకున్నాడు అక్కడ ఉన్నాడు. ఒరే వాళ్ళు ఫస్ట్ దాన్ని చంపాలి కదా, చంపేసి ఆడ దగ్గరికి వెళ్దామండి బ్రో. పీవీపీ డిసేబుల్ చేసిందండి బ్రో, నాకే చేసుకున్నారండి. మళ్ళీ క్వశ్చన్ చేసేటప్పుడు మళ్ళీ చంపేస్తాడు, అందుకే. సర్లేండి, ఫస్ట్ నేను కొంచెం చాలా 5 లెవెల్స్ దాకా గ్రైండ్ చేసి వస్తా. తర్వాత మనం రోల్ చేద్దాం ఫ్రూట్ని.
ఒకవేళ మంచి ఫ్లోట్ వస్తే స్టోర్ చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి ఉన్నదంటే కష్టం కదా. సో కాసేపు గ్రైండ్ చేసాక మళ్ళీ కలుద్దాం. మొత్తానికి ఒక 4-5 మినిట్స్ అయితే గ్రైండ్ చేసా. 5 లెవెల్స్ అయితే పెరిగాయి. నాకు చూసినప్పుడు అయితే 120 అదే 1225 ఉండేది కదా, 1230 చేసా. ఇప్పుడు త్వరగా మనం ఫ్యాక్టరీ వచ్చిందా అంటే గైస్ దీంట్లోని కొన్ని 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ సీలోనేమోని సాస్ పాన్ అవుతాడు కొన్నిసార్లు అని చంపాలి. సెకండ్ సీలోనేమోని ఫ్యాక్టరీ, దాంట్లోని ఒక మిస్సైల్ ఆడిది వస్తుంది, అటామిక్ మిస్సైల్ ఆడిది. దాన్ని ఎవరు లాస్ట్ అదే లాస్ట్గా దాన్ని చంపితే వాళ్ళకి ఏదో ఒక ఎపిక్ రివార్డ్ వస్తుందంట. నేను చూసుకోలేదు, గ్రైండింగ్లో మునిగిపోయా. అవును నేను ఇప్పుడు బొడ్డ దగ్గరికి వచ్చాను. నా దగ్గర బొద్ద ఉంది గైస్. వాటర్ అదే బొద్ద మనం అవేకన్ అయ్యామనుకోండి, బుద్ధ కింద షిఫ్ట్ అయ్యామనుకోండి, మనకి వాటర్ అసలు డ్యామేజ్ తగలదు. సో ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ కలుద్దాం. ఓకే గైస్, ఫైనల్గా అయితే మన సెంటర్ ఐలాండ్కి అయితే వచ్చామన్నమాట. సో ఇప్పుడు చూడాలి, మన లక్ అయితే టెస్ట్ చేయాలి. మంచి ఫ్లోట్ వస్తే బాగుంటుంది. అయ్యే లాగవయ్యా ఇదంతా, ఎన్నిసార్లు అడుగుతాడు. ఎంతసేపు తీసుకుంటావురా బాబు. ఒరే ఈ సెంచరీకి వచ్చినా లేదు ఇది నిజంగానే. వచ్చింది. ఓకే ఫుల్ లాగపోయా, నిజంగా ఫుల్ అవుతుంది. మ్యాగ్మా ఫ్రూటా ఇది? ఓకే అన్నట్టు ఫ్రూటే, ఎందుకంటే పర్లేదు. ఇది ఎపిక్ ఫ్రూట్, కానీ నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో ఎక్కడో దగ్గర డ్రాప్ చేసేద్దాం. ఇక్కడ అడుగుదాం, ఎవరికైనా కావాలేమో. ఇప్పుడు మనకి మంచి ఫ్రూట్స్ కావాలి బ్రో. ఒక్కసారి కూడా నాకు రోల్ చేసేటప్పుడు డ్రాగన్ అనేది రాలేదు. 2 టైమ్స్ రోల్ చేసినప్పుడు అయితే 2 బొద్దాలు వచ్చాయి. కాకపోతే నా దగ్గర ఒకే స్టోరేజ్ ఉంది కదా, ఒకటే కదా పెట్టుకోవాలి. ఇంకోటి డ్రాప్ చేశాను కదా ఎవరో ఒకరికి. డ్రాప్ చేసేలేదు, ఉన్న బొద్దాని, అదే స్టోర్ అయిన బొద్దాని ట్రేడ్ చేస్తా. దేనికో తెలియదు, గోస్ట్కి ఇంకా దేనికో కానీ మొత్తానికి. ఓకే ఓంట్ మ్యాగ్మాని అడిగా, ఎవరికైనా కావాలో కూర్చోద్దాం. నీకు కూర్చోరా కావాలనుకుంటా. బ్రోస్ ఇదే బ్రోస్ నాకు నచ్చదు. కూర్చోలేప్పుడు ఎవడో కూర్చుండిపోతాడు. సో అక్కడైతే డ్రాప్ చేసేద్దాం. ఎవరికి వద్దనుకుంటా మ్యాగ్మా ఫ్రూట్ నాకు తెలిసి. ఇప్పుడు కనుక గ్లిచ్ అయిందంటే చంపేస్తావే. ఎందుకంటే దగ్గర బొద్ద ఎక్కువైపోయి ఉంది. ఒకసారి ఊహించుకోండి, మీ ఫోన్కి వచ్చి ల్యాగ్ అవుతుంది. అంటే గేమ్స్ ఆడేటప్పుడు కొన్నిసార్లు ఆటోమేటిక్గా హ్యాక్ అవుతున్నట్టు అవుతుంది. అప్పుడు మీరు ఈ గేమ్ ఆడుతున్నప్పుడు రాకెట్ ఫ్రూట్ డ్రాప్ చేయడానికి చేతులు పెట్టుకున్నారు, అర్జెంటుగా ఆటో క్లిక్ అయిపోయి ఈట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? అలా నాకు ఒకసారి కూడా జరగలేదు. సంతోషం. ఒకవేళ డ్రాగన్ ఫ్రూట్ దొరికినప్పుడు అది జరిగితే సావే. సో ఫైనల్గా అయితే డ్రాప్ చేస్తాం. సో ఇది guys ఈ వీడియో వచ్చేసి, ఇది కొంచెం చిన్న వీడియో, 8 మినిట్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో నాకు తెలిసి కలర్ అవుట్ అయ్యి ఉండొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. అండ్ అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. న్యూ ఛానల్ కదా, కొంచెం కష్టపడాలి నేను గట్టిగా.